1970లో గుజరాత్లో దుందోరజీ అనే ఒక ఊరిలో ఒక రైతు కుటుంబం ఉండేది. అమ్మ, నాన్న, 4 మగపిల్లలు, 2 ఆడపిల్లలు. ఇది వీళ్ళ ఫ్యామిలీ. వర్షాలు పడక, పంటలు పండక చాలా కష్టాలు పడ్డారు. ఉన్న భూమి అమ్మేసి ఆ 4లో 3 అన్నదమ్ములు రాజ్కోట్ అనే టౌన్కి వెళ్ళి ఫర్టిలైజర్స్ బిజినెస్ స్టార్ట్ చేశారు. 2 సంవత్సరాలు కూడా తిరగక ముందే బిజినెస్ దెబ్బతింది. భూమి అమ్మి తెచ్చిన డబ్బులన్నీ అయిపోయాయి. ఏ మొహం పెట్టుకొని మళ్ళీ ఊరు వెళ్ళాలి అని ఏ పని దొరికితే ఆ పని చేయడం మొదలుపెట్టారు, చిన్నదైనా పెద్దదైనా. అలా కొద్ది రోజులకి ఆస్ట్రన్ సినిమాస్ అనే ఒక థియేటర్లో వీళ్ళకి పని దొరికింది. ఇంటర్వెల్ టైమ్స్లో క్యాంటీన్ని చూసుకునే వాళ్ళు, మిగతా టైమ్స్లో థియేటర్ క్లీన్ చేయడం, అలాగే పోస్టర్స్ అతికించడం లాంటి పనులు చేసేవాళ్ళు. ప్రతిరోజు ఇంటర్వెల్ టైంలో వీళ్ళకి ఒక ప్రాబ్లం వచ్చేది. అదేంటంటే ఎక్కువ మంది ఒకే ఐటెం కొనడానికి ఎగబడేవాళ్ళు. అదేంటో తెలుసా? పొటాటో చిప్స్. కొనడానికి 100 మంది ఉంటే వీళ్ళ దగ్గర 50 మందికి సరిపడా సరికే ఉండేది. అంటే డిమాండ్ ఎక్కువ, సప్లై తక్కువ. అప్పుడు తట్టింది ఒక ఐడియా ఈ ముగ్గురులో ఒకళ్ళకి, మనమే ఎందుకు చిప్స్ చేసి అమ్మకూడదు అని. అలా వచ్చిన ఆలోచనే ఈరోజు వాళ్ళని కోటీశ్వరులను చేసింది. ఆ ఆలోచన వల్ల పుట్టుకొచ్చిన బిజినెస్ పేరే బాలాజీ వేఫర్స్. అండ్ ఆ మాస్టర్ మైండ్ ఎవరో కాదు, చందుబాయ్ బిరానీ. ఒకప్పుడు పంట పండక భూమి అమ్ముకోవాల్సిన పరిస్థితి నుంచి ఈరోజు ఫార్చ్యూన్ ఇండియా FMCG 2024 బిలియనీర్ లిస్ట్లో వీళ్ళ కంపెనీ పేరు వచ్చే వరకు వీళ్ళ జర్నీ సామాన్యమైనది కాదు. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గాయస్. ఇంకా ఇలాంటి బిజినెస్ కేస్ స్టడీస్ గురించి తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో చేయండి. బాయ్ బాయ్.